దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. 14వ కీర్తన 7వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, యెహోవా చెరలోనే తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు, ఇశ్రాయేలు అనే 2 పేర్లు ఇక్కడ మనం గమనించి ఉన్నాము. వారిద్దరు కూడా ఒక్కటే. ఇశ్రాయేలుల ప్రజలందరినీ కలిపి సందర్భాలను బట్టి యాకోబు గారు, ఇశ్రాయేలు గారు పిలవటం జరిగింది. ఈ 2 పేర్లు ఒక వ్యక్తికే ఉన్నాయి. ఆ వ్యక్తి ఇస్సాకు కుమారుడైన యాకోబు. అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెరలో నుండి రప్పిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు చెరలోకి ఎందుకు వెళ్ళారు? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు వచ్చినప్పుడు ప్రయాణ మార్గాలలోనూ ఆ దేశంలో అడిగిపెట్టిన తర్వాత కూడా దేవుడు వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు నన్నే ఆరాధించాలి, ఇతర దేవుళ్ళను మీరు ఆరాధించకూడదు, ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు, అన్యుల ఆచారాల్లోకి మీరు వెళ్ళకూడదు, నా కట్టడలు మీరు గైకొనాలి. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? పలు సందర్భాలలో దేవుణ్ణి విడిచి జీవము లేని వాటిని ఆరాధించటం, బలులు అర్పించటం, ఇలాగున దేవుణ్ణి విడిచి క్రమము తప్పి దేవునికి దూరమైపోయి పాపం చేసిన వారిగా ఉన్నారు. దేవుని ప్రజలు ఎప్పుడైతే దేవునికి దూరమైపోయారో ఆయా సందర్భాలలో దేవుడు వారిని శత్రువులకి అప్పగించడం జరిగింది. శత్రువులకు అప్పగించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను శత్రువులు తమ దేశానికి తీసుకొని వెళ్ళిపోయేవారు. దానిని చెర అంటారు. అయితే ఆ చెరలో ఉన్న వారిని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు రప్పిస్తాడు. ఎప్పుడు రప్పిస్తాడు అంటే, చెరలోనికి వెళ్ళిన ఇశ్రాయేలు ప్రజలు దేవుడిని మొరపెట్టినప్పుడు వారి పాపాలు విడిచిపెట్టి మరలా యెహోవానే ఆరాధిస్తామని, ఆయన్నే సేవిస్తామని వారు తీర్మానం చేసుకొని వారి తప్పులు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ చెరలో నుండి శత్రువు చేతిలో నుండి వారిని విడిపించినట్లుగా బైబిల్ గ్రంథములు మనం గమనిస్తూ ఉంటాము. ఆ చెరలో నుండి ఎప్పుడైతే విడిపించబడతారో వారికి సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కానీ నీ కుటుంబంలో ఉన్నవారు కానీ చెరలోనికి వెళ్ళిన వారుగా ఉన్నారా? దేవుణ్ణి ఎరగక ఉన్నారా? లోక సంబంధమైన అలవాట్లకు బానిసలై, లోకానికి ఆకర్షితులై, లోక సంబంధమైన వాటికి బానిసలై వశమైపోయి జీవిస్తూ ఉన్నారా? ఈ మాటలు వింటున్న నీవు అపవాది చెరలోనికి వెళ్ళిపోయి ఉన్నావా? లోక సంబంధమైన చెరలో నీవు బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నావా? నిజమైన దేవుని తెలుసుకొని ఆయన వైపు నువ్వు రాగలిగితే, నీవు హృదయాన్ని ఆయనకి ఇవ్వగలిగితే, నువ్వు ఏ బంధకంలో ఉన్నావో, ఏ చెరలో ఉన్నావో ఆ చెరలో నుండి దేవుడు విడిపించి నీ హృదయంలో ఆనందాన్ని కలిగిస్తాడు, నీ కుటుంబంలో ఆనందాన్ని కలిగిస్తాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే, తనకు మొరపెట్టిన వారిని వారున్న చెరలో విడిపించగలిగే దేవుడు కనుక నువ్వు ఆయనకి మొరపెట్టగలిగితే ఆయన నిన్ను విడిపిస్తాడు. నీ రక్త సంబంధికులను చెరలో నుండి విడిపిస్తాడు. నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో నిత్యము సంతోషము, సమాధానం అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రమైన ఈ మాటలు విని ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకునండి. వారును వారికి సంబంధించిన వారు చెరలో ఉన్నారేమో, నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఉన్నారు, మీరు విడిపిస్తూ ఉన్నారు. అందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీరు మాతో ఉండి ఆశీర్వదించి మహిమను పొందమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.